టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ముఖ్య నేత భూమన కరుణాకర్ రెడ్డి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. మహానటుడిని మించిన యాక్షన్లతో భూమన మాట్లాడటం చూస్తే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న సామెత అందరికీ గుర్తొస్తుంది. టీటీడీలో చేయరాని పనులన్నీ చేసి చివరికి స్వామివారినే నిలువున దోపిడీ చేసిన మహాగణుడు ఈ భూమన. ఇక్కడ విచిత్రం ఏంటంటే అందరూ తనలాగే శ్రీవారికి పంగనామాలు పెడతారని కలలుగంటున్నాడు ఈ వైసీపీ ముఖ్య నేత. ఏదో విధంగా పరకామణి కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్లాన్ చేస్తున్న భూమన తిరుపతిలో నిర్మిస్తున్న ఓబ్రాయ్ హోటల్ పైన తప్పుడు ప్రచారానికి సిద్ధపడ్డాడు. తిరుమల పరకామణి దొంగతనం చాలా చిన్నదని వైసీపీ అధినేత జగన్ అంటూ ఉంటే ఓబ్రాయ్ హోటల్కు ఖరీదైన భూములు ఇచ్చి ప్రభుత్వం పరకామణి దొంగతనం కన్నా 100 రెట్లు పెద్ద దోపిడీ చేసిందని భూమన విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఓబ్రాయ్ హోటల్కు భూమి కేటాయించడం, పరకామణి దొంగతనం ఒకటేనా? ఒకటే అయితే ఎలా ఒకటవుతుందో ఈ మేధావే చెప్పాలి. తన వరకు వచ్చేసరికి తను మహర్షిలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎవరికి అర్థం కాని తెలుగు భాషను ప్రయోగిస్తూ గందరగోళం క్రియేట్ చేయడంలో సిద్ధహస్తుడైన భూమన ఓబ్రాయ్ హోటల్ను అడ్డు పెట్టుకుని పరకామణి చోరీ నుంచి తప్పించుకోవాలని చూడటం విచిత్రం కాదా? దొంగను దొరగా మార్చి శ్రీవారి ఆస్తులు రాసిచ్చామని చెబుతూ 100 కోట్ల విలువైన ఆస్తులను తమ బినామీ పేర్లపై రాయించుకున్న భూమన తిరుమల తిరుపతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలని చూడటం అరచేత్తో సూర్యుడిని అడ్డుకునే ప్రయత్నమే అవుతుంది కదా.